హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ పలావ్ రెసిపీ అండి. సింపుల్‌గా, ఈజీగా ఎవరైనా చేయగలిగేలా నేనైతే కుక్కర్‌లో పక్కా కొలతలతో సహా చెప్తున్నానండి. ఎవరైనా ఈజీగా ఈ పలావ్ రెసిపీని ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా చూడండి. ముందుగా నేనైతే రైస్‌ని క్లీన్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. మనం నార్మల్‌గా వాడే రైసే అండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ ఒక 5 లీటర్స్‌దండి ఇది. ఇలా 5 లీటర్స్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1.5 వరకు ఆయిల్ అయితే వేసుకోండి. నెయ్యి లేకపోయినా ఏం పర్లేదండి. ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. ఏమీ లేకపోయినా పర్వాలేదు. చెక్క, లవంగం, ఇలాచీ అయినా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా అడ్డంగా కట్ చేసి వేసేసుకోండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటినైతే బాగా ఫ్రై చేసేసుకోండి. మీకు లైట్‌గా పలావ్ రెసిపీ కావాలంటే లైట్‌గా అయినా చేసుకోవచ్చు. కొంచెం బ్రౌనిష్ షేడ్‌లో కావాలంటే కూడా ఆనియన్స్‌ని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకుందామండి 1 టీ స్పూన్. ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు మెంతి ఆకులు, అలాగే 4 పచ్చిమిర్చీలు, ఒక టమోటాని సన్నగా తరిగేసి ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత ఉప్పునైతే వేసేసుకుందామండి. నేనైతే 1.5 చెంచా వరకు ఉప్పునైతే వేస్తున్నాను. అంటే గ్లాస్ పెద్ద సైజ్ అండి. రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకే నేను ఇలా 1.5 వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసేసి అంతా బాగా కలిపేసి 2 నిమిషాల పాటు ఇప్పుడు మనం ఇందులోకి రైస్‌నైతే ముందుగా క్లీన్‌గా కడిగేసుకున్నాం కదండీ! రైస్‌నైతే ఇప్పుడు మనం ఇందులోకి వేసేసుకుందాం. ఎప్పుడైనా కానీ పలావులు అట్లా చేసేటప్పుడు ఒక 15 నిమిషాల ముందరే అయినా రైస్ కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇలా బాగా అంతా ఒకసారి కలిపేసుకోండి. రైస్‌లో 2 నిమిషాల పాటు అలా చెమ్మ అనేది ఆరిపోయే వరకు బాగా కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నానన్నాను కదండీ! అందుకే నేను 4 గ్లాసుల వాటర్ అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా వేసేసి మూత పెట్టేసి 3 లేదా 2 విజిల్స్, 3 వస్తే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందండి. 2 అంటే కొంచెం చెమ్మగానే ఉంటుంది. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి రైస్ అనేది. చూడండి, నేనైతే ప్రెషర్ తీసేసి ఇప్పుడు ఇలా ఒకసారి కింద పైన అంతా బాగా కలిపేసుకోండి. మీకు కొంచెం చెమ్మ ఏమన్నా అనిపిస్తే ఏముండదండి 3 విజిల్స్ వస్తే. 2 విజిల్స్ వచ్చి తీసేసినారు కొంచెం చెమ్మ ఉంటుంది. అలా దమ్ చేసేసుకోండి. సో 2 నిమిషాల పాటు చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో రైస్. ఎవ్వరైనా బ్యాచిలర్స్ అయినా బాగా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మీరు ఏ కూరతో సర్వ్ చేసుకున్నా కూడా సూపర్‌గా ఉంటుంది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.